హాయ్ ఫ్రెండ్స్, టీజీఆర్డీసీ తెలంగాణ రెసిడెన్షియల్ డిగ్రీ కామన్ ఎంట్రన్స్ సెట్ 2024కి సంబంధించి నోటిఫికేషన్ అయితే మార్చి 2 రోజు అయితే రిలీజ్ కావడం జరిగిందండి. సో దీనికి సంబంధించి వీడియో చేసి మన ఛానల్ అప్లోడ్ చేద్దామని చూసినప్పటికీ కొద్దిగా డిలే కావడం వల్ల చేయలేకపోయాను. సో ఇప్పటికైనా మనకు 12th వరకు లాస్ట్ డేట్ ఉంది, ఏప్రిల్ 12th వరకు. ఎవరైతే రీసెంట్గా 12th ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిపోయాయో సెకండ్ ఇయర్స్, ఫస్ట్ ఇయర్స్ కాదండి, సెకండ్ ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ అయిపోయిందో అప్కమింగ్ డిగ్రీ చేసేవాళ్ళు లేదా బీటెక్ వెళ్ళేవాళ్ళు ఇతరత్ర ఎక్సెట్రా ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ అండి. ఇది వచ్చేసి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటిది. అంటే ఇందులో వచ్చేసి మన షెడ్యూల్ కాస్ట్కి సంబంధించి కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి కావచ్చు, అలాగే బీసీ వెల్ఫేర్కి సంబంధించి కావచ్చు, కంబైన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఎంట్రన్స్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం అయితే, అంటే కామన్గా డిగ్రీ కంటే ఇంక ఇంటర్మీడియట్ ఉంటుంది కాబట్టి అదందరూ మీకు తెలిసినటువంటి విషయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం ఇక్కడ చూడాల్సినటువంటిది ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఒకసారి మీరు క్లారిటీగా గమనిస్తే, అప్లికేషన్ అనేది ఎప్పటి వరకు ఉంది, సో ఎప్పటితో ఎండ్ అవుతుంది, ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, హాల్ టికెట్స్ అనేవి మనకి ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయి. సో వీటికి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ అయితే కంపల్సరీ మనం తెలుసుకోవాల్సి ఉంటుందండి. సో వాటికి సంబంధించి చూసుకుంటే అప్లికేషన్ అనేది మనకి ఇష్యూ అయింది అయితే 2 మార్చ్ 2024 రోజు మనకి ఇష్యూ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఏప్రిల్ 12th వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. మనకు హాల్ టికెట్స్ వచ్చేసి 21st రోజు, ఆ రోజు నుంచి మనకు ఒక 2-3 డేస్ వరకు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. 28th రోజు దీనికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ అయితే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది మరి ఏ విధంగా క్వశ్చన్ పేపర్ అనేది వాళ్ళు మనకు ఎట్లా క్వశ్చన్ పేపర్ ఇస్తారనేది మనం తీసుకున్నటువంటి గ్రూప్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంపీసీ తీసుకుంటే మ్యాథ్స్ ఫిజిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి ఇంటర్మీడియట్ బేసిక్స్లో. అలాగే మీరు ఒకవేళ బీఏ కానీ ఇంకేదన్నా బీకామ్ కానీ కామర్స్ ఎకనామిక్స్ వీటికి రిలేటెడ్గా మీ కోర్స్ ఉంటే వాటిని బేస్ చేసుకొని మన క్వశ్చన్ పేపర్ అయితే వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అందులో వచ్చినటువంటి మెరిట్ బేస్ చేసుకొని మనకు ఒక కేటగిరీని బేస్ చేసుకొని మనకు ట్రైబల్ వెల్ఫేర్కి ఎలిజిబులా లేకపోతే షెడ్యూల్ కాస్ట్కి సంబంధించి ఎలిజిబులా, అలాగే మన బీసీ వెల్ఫేర్కి సంబంధించి ఎలిజిబులా, సో దాన్ని బట్టి మనకు మెరిట్ బేస్లో మనకు సీట్ అనేది కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వండి. ఈ యొక్క కోర్సెస్ అయితే మనకు ఎంటైర్ తెలంగాణ డిస్టిక్ వైజ్ ఉన్నాయి డిగ్రీ కాలేజెస్. మెన్కి వచ్చేసి 15 అండ్ ఉమెన్కి వచ్చేసి 15, టోటల్ 30 కాలేజెస్ అనేవి ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ డిస్టిక్లలో ఏ కాలేజెస్ ఉన్నాయి, మనకు ఆదిలాబాద్ కావచ్చు అండ్ వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఓల్డ్ డిస్టిక్ బేస్లో చూసుకుంటే, అంటే 10 డిస్టిక్స్ పర్పస్లో చూసుకుంటే, అలాగే 10 డిస్టిక్స్లో మనకు ఏదైతే సపరేటెడ్ డిస్టిక్స్ ఉన్నాయో వాటి బేస్లో చూసుకుంటే ఇక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. బీఎస్సీ కావచ్చు, బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, ఎక్సెట్రా మీకు ఏదైతే ఇంటెన్షన్, ఏ గ్రూప్ చేయాలనేటటువంటి ఇంటెన్షన్ ఉందో దాని బేస్లో ఆయా డిస్ట్రిక్ట్స్లలో ఉన్నటువంటి కాలేజెస్ కూడా వాటికి సంబంధించినటువంటి కోర్సెస్ కావచ్చు, కాలేజెస్ ఎక్కడ లొకేట్ అయినాయి వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీ కనుక ఈ పీడిఎఫ్ కనుక కావాలనుకుంటే మనకు టీఎస్ఆర్డీసీ సెట్ అని కొట్టండి, సైట్లో నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇంకా ఫర్దర్గా మీరు ఈజీగా ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లలో కూడా దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేస్తానండి. సో ఇక్కడ 2 ఆఫర్ చేస్తున్నాడు. సిబిఎస్ఈ మోడ్లో ఉన్నటువంటి కాలేజెస్ కొన్ని ఉన్నాయి అండ్ ఓన్లీ రెసిడెన్షియల్ పర్పస్లో ఉన్నటువంటి కాలేజెస్ అయితే కొన్ని ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. సో కొన్ని ఎక్కడెక్కడ సిబిఎస్ సిస్టమ్ కండక్ట్ చేస్తున్నాయి, సిబిఎస్ సిస్టమ్ అనేది ఎక్కడ అందుబాటులో లేదు, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ మోడ్ అనేది మనకు ఆన్లైన్లోనే తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కోర్సులకు ఎలిజిబులా కాదా, మనకు ఎలిజిబిలిటీ ఉందా లేదా, మన డేట్ ఆఫ్ బర్త్ బేస్ కావచ్చు, లేకపోతే మనం తీసుకున్నటువంటి కోర్స్ పర్పస్ కావచ్చు, వాటికి సంబంధించి మనం తీసుకోవాలి. ఎంపీసీ తీసుకోవాల్సినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్లో ఎంపీసీ కావచ్చు, వాళ్ళు ఎంపీసీఎస్ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, ఇంకా ఎక్సెట్రా ఎంపీసీ రిలేటెడ్ ఉన్నోళ్ళు ఆ యొక్క సబ్జెక్ట్కి సంబంధించి పర్టికులర్గా అందులో వాళ్ళు ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇది ఒకటైతే మీరు మ్యాండేటరీ గుర్తుపెట్టుకోవాలని. ఇంకొకటి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు ఇంటర్మీడియట్లో ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఇలాంటి కోర్సులు తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బీఏ కూడా ఆఫర్ చేస్తున్నారు కొన్ని రెసిడెన్షియల్ కాలేజెస్లో. కాబట్టి ఇది మెన్కైనా ఉమెన్కైనా ఎలిజిబిలిటీ అండ్ ఆల్సో 3 years ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో నేను డెప్త్గా అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేయట్లేదండి. సో బేసిక్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను, తద్వారా మీకు నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది. దానికి సంబంధించి కూడా వాళ్ళు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది.
సో ఇక్కడ వచ్చేసి వాటికి సంబంధించిన ఫీజు ఏముంది, మెయింటెనెన్స్ ఫీజు కావచ్చు, డిపాజిట్ కావచ్చు, అండ్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫీ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి అమౌంట్ కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2024లో అపియర్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు ఇంటర్మీడియట్ అనేది క్రాక్ చేసి ఉండాలి కంపల్సరీ. వీటికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో అప్లికేషన్స్ మోడ్ అయితే కంపల్సరీ మనకు ఆన్లైన్ మోడ్లోనే తీసుకుంటారు. ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి, ఎప్పటివరకు అప్లై చేయాల్సి, టోటల్ అనేది సేమ్గా ఏదైనా మన ఎంట్రన్స్ టెస్ట్ ఏ విధంగా అప్లై చేస్తామో అదే విధంగా మనకు పేమెంట్ కావచ్చు, బేసిక్ డీటెయిల్స్ కావచ్చు, మనకు అక్కడ క్రియేట్ అయ్యే జనరల్ నెంబర్ కావచ్చు, వాటిని బేస్ చేసుకుని అప్లికేషన్ అనేది చాలా ఈజీగానే ఉంది. సో అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది వాళ్ళు లాస్ట్లో కూడా మెన్షన్ చేశారండి. సింపుల్గా ఉంది, ఎక్కడ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్లో మన ఏ డిస్టిక్ చెందిన వాళ్ళం అండ్ ఎస్ఎస్సిలో మన యొక్క నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మెన్షన్ చేయాలి. మన ఫ్యామిలీ డీటెయిల్స్ కావచ్చు, ఫాదర్, మదర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్. ఈ బేసిక్ డీటెయిల్స్ ప్రకారం కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ మనం ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నాం, ఏ డిస్టిక్లో ఎలిజిబుల్ ఉంటామని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ అనుకో, నల్గొండలో మీరు ఎగ్జామ్ సెంటర్ చూస్ చేసుకుంటే మీకు అక్కడనే పడుతుంది. ఇంటర్ బోర్డు, మీరు ఇంటర్మీడియట్ బోర్డు అనేది ఏ బోర్డుకి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ రిలేటెడ్కి సంబంధించిన బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. డిగ్రీలో మీరు ఫర్దర్గా ఏ కోర్స్ తీసుకోబోతున్నారు, ఏ కోర్స్ జాయిన్ కావాలనుకున్నారో వాటికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఇచ్చేసి మనం పేమెంట్ చేసి సబ్మిట్ చేసేసి అయిపోతుందండి. సో నేను ఫస్ట్ చెప్తున్నాను, బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. ఫర్దర్గా మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మటుకు నాకు కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.